రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా పుష్ప మేనియా మొదలైపోయింది. పుష్ప 2 విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే 12,000 థియేటర్లు, ప్రపంచవ్యాప్తంగా కూడా 12,000 థియేటర్లు రికార్డు స్థాయిలో సినిమా అయితే విడుదలైంది. ఇక ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన తొలి నిమిషాల్లోనే దాదాపు 10 లక్షలకు పైగా ఆన్లైన్ బుకింగ్లో ఈ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మనం అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఈ సంధ్య 35mm అలాగే 70mm థియేటర్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ వీళ్ళంతా కూడా బౌన్సర్స్ వచ్చారు. వీళ్ళంతా కూడా మామూలు ఎప్పుడైతే వీళ్ళు పెద్దగా కనిపించరు. ఇప్పుడు ఈ థియేటర్కి ప్రేక్షకుల మధ్య, అశేష ప్రేక్షకుల మధ్య ఈ సినిమాను ప్రత్యక్షంగా తిలకించేందుకు సినీ హీరో పుష్ప 2 హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అయితే ఇక్కడ రాబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అందుకే ఆయనకు సెక్యూరిటీగా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బౌన్సర్లు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అన్న, ఏంటి ఇక్కడికి మీరంతా ఎందుకు వచ్చారు, ఏంటి అసలు? అల్లు అర్జున్ సార్ వచ్చిందా అన్న? అल्लू अर्जुन सर आ रहे हैं, उसके लिए आए हम लोग। ఏ టైంకి రాబోతున్నారు? अभी तो टाइम तो नहीं मालूम हम लोग को, बट आ रहे हो अभी आएंगे, अभी 1 घंटे में आ जाएंगे, अभी 1 घंटे में आ जाएंगे। ఓకే, ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది? ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది పుష్ప 2. అంటే మీరు ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీనే కాదు, జనరల్గా ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? फिल्म तो पुष्पा 1 जैसा था, पुष्पा 2 तो उससे भी हाई लेवल का रहेगा. जितना मेहनत अल्लू अर्जुन सर करे, पूरा टीम करे, उससे हाई लेवल का रहेगा ये मूवी. हम लोग का भी गुड लक है सर के साथ, अच्छा मूवी हिट जाएगा ये भी. सर के बेस्ट मूवी जाएगा ये भी, पुष्पा 2 भी. పుష్ప 1 చూసారా మీరు? చూసారా? ఎలా ఉంది పుష్ప 1? ఎలా ఉంది? చాలా బాగుంది. మరి ఇప్పుడు పుష్ప 2 ఎలా ఉండబోతుంది అంటారు? ये तो नेक्स्ट लेवल रहेगा, ये तो नेक्స్ట్ लेवल, पूरा నెక్స్ట్ లెవెల్ रहेगा ये फिल्म तो पूरा. పుష్ప 2కి సంబంధించి ఇప్పటికే టీజర్ కానీ ఇవన్నీ చూసారు, పోస్టర్లు ఎలా ఉంది అసలు? అల్లు అర్జున్ గెటప్ కానీ, ఆ లేడీ గెటప్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అసలు? చాలా మంచిగా ఉంది. దానికి పెద్ద కాంప్లిమెంటరీ అనేది మా నోటితో ఏం చెప్పలేం, ఎందుకంటే సార్తో మేము వర్క్ చేస్తాం కాబట్టి మేము ఏం చెప్పలేకపోతాం. ఓకే, ఏదున్నా థియేటర్లో చూడండి, హై లెవెల్. ఏ టాలీవుడ్ పనికిరాదు, సార్ ముంగల్. ఓకే, మీరంతా ఇప్పుడు సార్తో రెగ్యులర్గా సార్ సెక్యూరిటీనేనా మీరంతా? అంటే లేదంటే ఎట్లా అసలు మీరంతా సార్? లేదు రెగ్యులర్ ఏం కాదు, పుష్ప మొత్తం ఇంటర్నేషనల్, మొత్తం అందరికీ, ఆల్ టాలీవుడ్ బాలీవుడ్ అందరికీ మేము సెక్యూరిటీ చేస్తాం. అట్లా ఏం లేదు, బౌన్సరింగ్ మొత్తం మాది టాలీవుడ్ బాలీవుడ్లో అందరిదానా ఉంది. అంటే అల్లు అర్జున్కి ఇదేనా ఫస్ట్ టైం? ఇంతకుముందు ఎప్పుడన్నా? చాలా సినిమాలు చేసినాం, చాలా సరైనోడు కాడి నుంచి చేసుకుంటూ వస్తున్నాం, ప్రతి సినిమా చేసినాం. అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏంటి అంటే ఎలా ఉంటాడు అంటే, తను అంటే అభిమానులే కాదు మీలాంటి బౌన్సర్లు కూడా అంటే తనకు రక్షణ కల్పిస్తారు మీరు ఎక్కడికి వచ్చినా. సో మీతో కూడా అసలు అంటే అతను డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది, ఎట్లా? చాలా అలా ఆసోటి విషయంలో ఏం చెప్పలేకపోతాం. చాలా మంచిగా ఉంటాడు సార్, మేము చార్సోన్తో మంచిగా ఉంటాం. చెప్పండి అన్న, ఎలా ఉండబోతుంది పుష్ప 2? पुष्पा 1 भी अच्छा था, पुष्पा 2 उससे ज़्यादा अच्छा है. और पब्लिक का हुजूम आप देख सकते हैं, पब्लिक का क्रेज़ देख सकते हैं, कितना सिक्योरिटी लगाए, 50 बाउंसर्स लगाए पब्लिक के लिए. ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ అయితే ఇక్కడికి వచ్చి స్వయంగా ప్రేక్షకుల మధ్య, అభిమానుల మధ్య కూర్చొని ఆయన ఈ సినిమా అయితే తిలకించబోతున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్కి సెక్యూరిటీగా ఇక్కడ దాదాపు 50 మంది దాకా బౌన్సర్లు వచ్చారు. ఒకసారి ఈ బౌన్సర్లు చూస్తే అర్థమవుతుంది అంటే అభిమానులు ఏ స్థాయిలో ఉంటారు, అభిమానుల నుంచి అంటే అల్లు అర్జున్కి ఎటువంటి అంటే ఇబ్బంది తలెత్తకుండా ముఖ్యంగా అభిమానులు మీద పడతారు. ఖచ్చితంగా ఇట్లాంటి మాస్ జాతర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ని కంటికి రెప్పలా కాపాడేందుకు, అంటే ఆయనకి ఏమి ఇబ్బంది తలెత్తకుండా అభిమానుల నుంచి కానీ లేదంటే ఎవరైనా ఆకతాయిలు ఉంటారు ఖచ్చితంగా మీదకొచ్చి మీద పడ్డం కానీ ఆయనతో మాట్లాడేందుకు చేస్తూ ఉంటారు కాబట్టి సో అల్లు అర్జున్ని రక్షించేందుకు వీళ్ళంతా కూడా బాడీ గార్డులు మనం చూసాం, అది బౌన్సర్లు. వీళ్ళంతా కూడా అల్లు అర్జున్కే కాదు, గతంలో కూడా చాలామంది హీరోలకు కూడా వీళ్ళంతా కూడా బౌన్సర్లుగా చేశారని చెప్తున్నారు. గతంలో కూడా అల్లు అర్జున్ కూడా అనేక సినిమాలకు వీళ్ళు బౌన్సర్లుగా చేశారని కూడా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ రాక కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 ఎక్కడ చూసినా ప్రస్తుతం అయితే అదే మేనియా కనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ అయితే ఇక్కడికి మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సంధ్యా థియేటర్ అయితే మారిమోగిపోవడం ఖాయం. ఇప్పటికే అభిమానులంతా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పుష్పకి సంబంధించిన పాటలు, డ్యాన్సులతో అలరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణిశంకర్, పల్లవి టీవీ, సంధ్యా థియేటర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్.